భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి అమర్నగర్ చౌరస్తా నుండి జెండా చౌరస్తా వరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు, కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. భారత విప్లవ కెరటం భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ముందుకు సాగినప్పుడే స్వాతంత్ర ఫలితాలు అట్టడుగు వర్గాలకు అందుతాయని నాయకులు పిలుపునిచ్చారు. కేంద్రంలో నేడు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాలతో అన్ని తరగతుల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఇలాంటి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రతి పౌరుడు గళం విప్పాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పెళ్లి రవీందర్, జీ జ్యోతి, మోగంపల్లి శ్రవణ్, కుమ్మరి నవీన్, జంగంపల్లి నరేష్, మహమ్మద్ ఇమ్రాన్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ, సిఐటి, కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు కాగడాల ప్రదర్శన చేయడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసుకున్నా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కులంతోనే మతంతోనే రాజకీయాలు చేస్తున్న పరిస్థితి ఉంది. సామాన్య ప్రజలు కూడా ఇక్కడ కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించే పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేనట్టుగా కనబడుతుంది. ఏమనంటే కేసులు లేకపోతే ఇంకొకటి అని చెప్పేసి సామాన్య ప్రజలను నడ్డి వీర్చే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు గ్యాస్ ధర కూడా విపరీతంగా పెంచింది, నిత్యావసర రేట్లు కూడా విపరీతంగా పెంచింది. భగత్ సింగ్ తన ప్రాణాలను కూడా అర్పించి దేశ స్వాతంత్రం కోసం దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సమానమైన హక్కులతో స్వేచ్ఛతో బతకాలని చెప్పేసి అతి చిన్న వయసులో ప్రాణాలను కూడా చిరునవ్వుతో త్యాగం చేసిన గొప్ప విప్లవకారుడు భగత్ సింగ్ గారి ఆశయాలను కూడా ముందుకు తీసుకుపోయే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అట్లాగే పెద్దపల్లి జిల్లా కేంద్రం కూడా ప్రభుత్వము భగత్ సింగ్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఎందుకంటే దేశం కోసం అతి చిన్న వయసులో ప్రాణ త్యాగం చేసినటువంటి భగత్ సింగ్ గారి విగ్రహం పెద్దపల్లిలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి